30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. 5 లక్షల ఓట్లు ఏవైతే ఫేక్ ఉన్నాయో అవన్నీ తీయించేశాను అని అన్నారు. మీరు అఫీషియల్ గా జరిగిందా అండి? నేను తీయించలేదమ్మా, తీయమని ప్రాధేయపడ్డా. అదే మా వికాసరాజు గారు మా రొనాల్డ్ రాజు గారు ఇద్దరు గొప్పవాళ్ళు. మా ఓట్లే తీసేసి ఫేక్ ఓట్లు తీసామని చెప్పారు మాకు చివరికి. 5 లక్షలు ఇప్పుడు పోయాయా? మామూలు ఓట్లే, మామూలు ఓట్లు, ఒరిజినల్ ఓట్లే పోయాయి. ఒరిజినల్ ఓట్లు పోయినాయి. కానీ మీకు డూప్లికేట్ ఓటు ఇప్పటికీ ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సైట్ లో ఇప్పుడు టైప్ కొడతా, మీకు బోగస్ ఓట్లు బయటకు వస్తాయి. బతుకునే వాళ్ళని చంపేశారు తల్లి. నిన్న అనక్షర 13A విడుదల చేసి ASD అని టైటిల్ పెట్టి బతుకునే వాళ్ళని డెత్ 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 డిక్లేర్ చేసేసారు. బయట పట్టుకొని మీడియా ముందు చూపించాను కదమ్మా నేను. ఎన్ని ఓట్లు అట్లా చదువుకున్న ముస్లిం ఓట్లు కూడా తీసేశారు వీళ్ళు. అక్కడ మాకేసేస్తారేమోనని. వాళ్ళ కమ్యూనిటీ వైజ్ షియా కమ్యూనిటీ, బోరా కమ్యూనిటీ, నేను అన్నా కదా పాప వీళ్ళకి ఏదో సహాయపడతానయ్యా అని. ఆ కమ్యూనిటీని కూడా పట్టుకొని టార్గెట్ చేసేసారు వీళ్ళు. మెహదవీ కమ్యూనిటీ, బోరా కమ్యూనిటీ, అరబ్ కమ్యూనిటీ, షియా కమ్యూనిటీ, అలా వాళ్ళని ఇండిపెండెంట్ ఎక్కడెక్కడ ఉంటారో చూసి ఆ లెవెల్లో డిలీట్ చేయించేశారు తల్లి. మాకొచ్చిన డిలీటెడ్ లిస్ట్ లో నుంచి చాలా ఓపెన్ చేయగలం. అది కాక మళ్ళీ సర్ప్రైజ్ ఇంకో డిలీటెడ్ లిస్ట్ బిఎల్ఓలు పెట్టుకొని కూర్చున్నారు విత్ అనక్షర్ 13A డెత్ లిస్ట్. ఓ బిగ్ ఫ్రాడ్, బిగ్ టైం ఫ్రాడ్ చేశారు. వాళ్ళే బోగసులు తీయలేదమ్మో, ఏం పోలే మావే పోయాయి అక్కడ. ఇది ఎట్లయింది తెలుసా? అయ్యా బోగసోట్లు తీయ్యా, తండ్రి బోగసోట్లు తీయ్యా అని అడిగితే అడుగుతావా నీ ఓట్లే తీసి పారేస్తా అని చూడు అని బతుకున్న ఓట్లు తీసి పారేశారు తల్లి. ఫస్ట్ టైం చూసామండి వీడియోస్. ఏంటంటే ఓల్డ్ సిటీ ఏరియాలో డోర్ కొట్టి మరి ఓట్లు వెయ్యండి అని చెప్పేసేటువంటి వీడియోస్ బయటకు రిలీజ్ అయ్యాయి. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మాధవీలత గారేనా కారణం? మీ ఇష్టం తల్లి, మీరు ఎలా అనుకుంటే అలా. నా దేవుని చెప్పమ్మా. వాళ్ళు అడుక్కోవడం అయితే చూసావు కదా తల్లి. చూసాము. మళ్ళీ ప్రజలు బయటకు వస్తున్నారా? ఆ వీడియోస్ లేవు. అంటే వాళ్ళ వల్ల వాళ్ళే ఎంత అన్యాయం పాలయ్యి ఇంకా వీడు వద్దురా రామచంద్ర దేవుడా, పోనీ వద్దురా నాయనా దేవుడా అల్లా నేహోనా అంటున్నారు వాళ్ళే. ఇదో ఇది ఎలక్షన్ సైట్ ఏమ్మా, దీజీ సర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ ఏమ్మా. ఇదో మేము ఇట్లా ఇస్తారు వీళ్ళు, మనం ఇది కొట్టంగానే ఇదో చూడు తల్లి. ప్రపంచంలో ఎక్కడైనా ఒక ఎపిక్ నంబర్ 3 సార్లు ఉండడం చూసావా నువ్వు? ఎపిక్ నంబర్ అంటే ఎంత ఒకటేగా ఉండాలి. కానీ వీడు ఏ అసెంబ్లీకి ఆ అసెంబ్లీకే యూనిక్ అంతే. అసెంబ్లీ కడితే మళ్ళీ క్రియేట్ చేసుకుని ప్రావిజన్ కూడా ఇచ్చేసింది నీకు ఈ సైట్. 42 సరే ఓ మాట అడుగుతాను, ఇందులో మంచి ఎవరు భూతం ఎవరు? నీ అనుభవంలో చెప్తావేమో చెప్పు చూద్దాం. చూడలేదండి ఎప్పుడు. లేదా నువ్వు ఓటింగ్ అప్పుడు చూసావంటే వీళ్ళు భూతాల్లో తిరుగుతారు. అమ్మా న్యాయం ఇది చాలా న్యాయబద్ధంగా. మొహమ్మద్ ఫరీదుద్దీన్ అమ్మ వీళ్ళకి తెలంగాణ మీద ప్రేమ ఎక్కువ. తెలంగాణ ఇక్కడ మాత్రం న్యాయం చేశారు. హైదరాబాద్ రంగారెడ్డి, హైదరాబాద్ అది కూడా వస్తారా తల్లి? హైదరాబాద్ రంగారెడ్డి, హైదరాబాద్ బహదూర్పుర, రాజేంద్ర నగర్, బహదూర్పుర అంటే 156 ఫలకునుమాల ఒక ఓటేసేస్తుంది. ఆ దయ్యం మళ్ళీ 159 ఆ భూతం ఏదైతే ఉందో ఇక్కడ ఓటేస్తుంది. ఓపిక ఉంటే భూతం ఇక్కడ కూడా వెళ్ళి ఓటేస్తుంది. ఈఎంఐ క్యాండిడేట్ ఉంటే. ఈఎంఐ క్యాండిడేట్ లేదనుకో భూతానికి తెలిసిపోతుంది, కాంగ్రెస్ క్యాండిడేట్కి వెళ్ళి వేస్తుంది. ఇప్పుడు చెప్పు, భూతం వాళ్ళకే ఓటేస్తాను మీకు ఎలా తెలుసు? మాకు బోగస్ ఓట్లు లేవు కదమ్మా. భూతం గురించి మీకు ఎలా తెలుసా? మరి 1, 3 ఉంటే మనిషి అనుకోలేను కదా తల్లి. పోనీ అలాంటి మనుషులు ఉంటే చెప్పు తల్లి, పెట్టు. ఆ వ్యక్తిని 3 చెప్పేశారా? అంటే బతుకున్నాడు, చచ్చిపోయాడు, ఇక్కడ లేరు, బతుకుండొచ్చి ఓటేస్తారు. అదే చెప్పేసిన. అందుకే మీకు ఫిరోజ్ ఖాన్ ఓ మాట అన్నాడు, అరే కోన్సే ఖబర్సే నీ కాల్కి ఇస్తే ఓటేదాలారే రే తుమ్ లోగ్ అన్నాడు. పాపం అర్థమైందమ్మా. నేను ప్రాక్టికల్గా చూపించాను. ఇది ఈ రాష్ట్రంలో ప్రజలు అనుభవిస్తున్న ముఖ్యంగా ఇక్కడ లేదమ్మా, ఇది 17 కాన్స్టిట్యున్సీలో నడుస్తుంది. అందుకే కదా వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు కుమ్మక్కవుతారు. ఎక్కడెక్కడ ఎవడెవడితో ఓట్లు వేయించేస్తుంటారు వీళ్ళు, వాళ్ళని గెలిపించుకోవడానికి కదా. కాంగ్రెస్ అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్. బీజేపీకి అగేన్స్ట్ ఎవరిని గెలిపించాలనుకున్నప్పుడు వీళ్ళు ఒక్కటైపోతారు. మాధవి గారు ఏం చేయబోతున్నారు? వాట్ నెక్స్ట్? వెయిట్ చేద్దామమ్మ, మజా ఏముంటుంది ఇప్పుడే చెప్పేస్తే అని. అంతేనా? అచ్చా ఇంకో విషయం మర్చిపోయాను చెప్పడానికి. జాన్ అనే జర్నలిస్ట్ ఉన్నాడమ్మా. ఓకే.
ఆయన మలక్పేటలో ఒక దళిత స్త్రీ భార్యాభర్తలు, ఇది 1.5 సంవత్సరం క్రితం పాపం, ఆయనది వైరల్ కూడా అవుతుంది వీడియో, జాన్ జర్నలిస్ట్ది. అతని భర్తకి ఆ దళిత ఆమె భర్తకి అక్కడ ఉండే లోకల్ ఎంఐఎం లీడర్కి ఏదో కొన్ని లావాదేవీలలో సమస్య వస్తే ఆవిడ 8 నెలలు కడుపుతూ ఉంటే కడుపు మీద రాయి ఎత్తేస్తానని విసిరేస్తానని వాడు బెదిరిస్తే ఈ పిల్లాడు భయపడిపోయి, ఆ అమ్మాయి పేరు భవానీ, రాయి విసిరెత్తేస్తా అంటే పోయి ఆ పిల్లవాడు ఏం చేశాడంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ దాఖిలా చేశాడు మలక్పేట కాన్స్టిట్యున్సీలో. ఏమి చేయం దిక్కున్న చోటు చెప్పుకోపు అంటే భయపడిపోయి ఇంకా వీళ్ళందరూ కుంభక్కి అయిపోయాడు. ఆ భార్య నిజంగా చంపేస్తాడేమో బెదిరిద్దాం అనుకొని కెరోసిన్ వేసుకొని బెదిరిద్దామని పోలీస్ స్టేషన్ ముందు చేయబోతే నిజంగా తగలబడిపోయాడు. ఈ విషయాన్ని వెళ్ళి అసదుద్దీన్కి దారుసలాంలో చెప్తే తరిమి 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 కొట్టారు ఆ అబ్బాయిని చాలా దూరం. ఆ పిల్లవాడు వెంటనే 100కి ఫోన్ చేసి పరిగెత్తి వెళ్ళిపోయి బయటకి, పోలీసులు వచ్చి పిల్లవాడు ఫోన్ లాక్కొని 3 గంటలు కూర్చోబెట్టి అన్ని వీడియోస్ డిలీట్ చేసి పారేసి బెదిరింపుల కాల్స్ ఇచ్చారు. ఇది వీళ్ళ రాజ్యం తల్లి. దీనికి ఖచ్చితంగా అంతం వస్తుంది, అంతం తెచ్చి వెళ్ళిపోయాం ఆల్రెడీ. నేను చూపించాగా ఎలా వెళ్ళాం మేము. ఎవరంటే చెత్త పని చేసేవాడంటేనా, ఏదన్నా ఏమన్నా తప్పు చేయనప్పుడు ఎవడంటే భయం ఉండాలి? భయం ఎవడికమ్మా? తప్పు పని చేస్తే భయం, నువ్వు తప్పు పని చేయనప్పుడు భయం ఎక్కడిది? సో ఇలాగే కంటిన్యూ చేస్తారా మీ నెక్స్ట్ రాబోయే రోజులు, అంటే రాజకీయ జీవితం? నేను బతుకున్నంత వరకు ఇలాగే ఉంటానమ్మా, అంతే. నా చిన్నవాడు మనతో పని చేస్తాడు, నా చిన్నవాడు వెళ్ళిపోతాడు. సింపుల్. ముఖం మీద మాట్లాడే దట్ ఈస్ ఇట్. ఏమంటావు దశరథ లక్ష్మి? ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ 4వ తారీఖు తర్వాత కలుద్దాం. తగ్గేదే లేదండి ఇప్పుడు. 4వ తారీఖు తర్వాత కలుద్దాం తప్పకుండా తల్లి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.